ప్రిన్సెస్ హిల్స్ కొడైకెనాల్ వెల్కమ్స్ యూ. బా లొకేషన్ చూసారు ఎంత బాగుందో బ్రో. ఏనుగులు ఉన్నాయి బ్రో రైట్ సైడ్. అది చూస్తున్నారు కదా ముందర. అసలు ఎన్ని బైక్లో మేము వచ్చి 9 మెంబర్స్ 9 బైక్స్. మాకు ఇప్పుడు మధ్యలో ఒక మళ్ళీ 4 బైక్స్ జాయిన్ అయినాయి. ఎండ అయితే మామూలుగా లేదు. 45 degrees బ్రో. గాయస్ అసలు ఈ ఎండకైతే ఫోన్లు వర్కౌట్లా, గోప్రోలు వర్కౌట్లా, హీట్ ఎక్కిపోతున్నాయి. లాగారయ్యా మన వాళ్ళ సిగ్నల్ పడగానే రేసర్ లాగే పోతున్నారు ఒక్కొక్కడా. ఎగలుతారు గాల్లోకి. నితీష్ బ్రోది అయితే 3 పంచర్లు అయినాయి వెనక టైరు. గాయస్ మన అవతారం చూసారా? మనమైతే చాలా లాంగ్ రైడ్ వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత. నా లెక్క సెటప్ చూడండి, సాడిల్ బ్యాగ్స్ అండ్ టాప్ బ్యాగ్. వెంటనే వెళ్ళి బైక్ మౌంట్ చేసేయాలి. టైం వచ్చేసి 3:30 అయింది. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. మన గ్రే హార్స్ చూసారు ఎంత అందంగా ఉందో. వెనకాల సాడిల్ బ్యాగ్స్, లగేజ్తో, ఫాగ్ లైట్స్తో. ఇప్పటికే లేట్ అయిపోయింది. సో గాయస్ మేమైతే కరెక్ట్గా 4 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాం మీటప్ పాయింట్ ఇక్కడ. ఆ మీటప్ పాయింట్ వచ్చేసి నా దగ్గర నుంచి ఒక 20 kilometers ఉంది. సో ఇప్పుడు టైం ఏమో 5:44 అయిపోయింది. పొద్దున్నే 2:30కి లేచి, పొద్దున్నేంటి అర్ధరాత్రి 2:30కి లేచి రెడీ అయ్యేసి ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైపోయింది దీపాటికి, ప్రీవియస్ వ్లాగ్ చూసిన వాళ్ళకి మనం ఎక్కడికి వెళ్తున్నాము. అండ్ మనం అయితే ఈరోజు కొడైకెనాల్ వెళ్తున్నాం బెంగళూరు నుంచి. ఎంతమంది తెలుసా? మొత్తం 9 మంది, లిటరలీ 9 రైడర్స్. నాకైతే ఫస్ట్ టైం ఇది అంత పెద్ద గ్రూప్తో అంత లాంగ్ రైడ్ వెళ్దాము. సో బెంగళూరు నుంచి 8 members స్టార్ట్ అవుతారు. అండ్ వెంగళూరు నుంచి మన పిఆర్ డైరెక్ట్గా వెంగళూరు నుంచి వస్తున్నాడు. అర్ధరాత్రి 1:30కి స్టార్ట్ అయ్యాడంట. సో పిఆర్తో వచ్చేసి మేము ధరంపూర్ ఇక్కడ కలుసుకుంటాం, తమిళనాడులో కృష్ణగిరి అవతల వస్తుంది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయి మీకు, మన గ్రే హార్స్ 10,000 kilometers క్రాస్ చేసింది. ఇట్ ఈస్ ఎ మైల్ స్టోన్. మన గ్రే హార్స్ని మన ఇంటికి తెచ్చుకొని ఇంకా 1 year కూడా కాలేదు. ఈ ఇయర్ జూన్కి 1 year అవుతుంది. ఈరోజు వచ్చేసి డేట్ March 27th. ఇంకా 3 months ఉంది. సో 9 monthsలోనే మనం 10,000 kilometers అయితే కంప్లీట్ చేసాం. ఇంకా మన వాళ్ళని కలుసుకున్నాక మాట్లాడుకుందాం మనం ఎవరెవరు వస్తున్నారు ఏంటి ప్లాన్ అని చెప్పి. ఈరోజు ఫ్యూయల్ కూడా లేదు, ఓన్లీ 50 kilometers చూపిస్తుంది రేంజ్. ఎక్కడ ఆపి ఫ్యూయల్ అప్ కూడా చేసుకోవాలి. నేనైతే మీటప్ పాయింట్ కాడికి కూడా వచ్చేసా. తెలిసిందే కదా పెద్ద ఇంతమంది వస్తున్నారంటే ఖచ్చితంగా లేట్ అవుద్ది. షార్ప్ 4 AM కల్లా ఇక్కడ ఉండాలని ప్లాను ఈ షోరూమ్ దగ్గరే. బట్ ఓన్లీ ఒక్క బ్రోనే వచ్చాడు. అయ్యే బ్రో నమస్తే. సో గాయస్ మనలో అయితే అందరూ వచ్చేసారు. ఇక్కడ నుంచి 6 bikes అండ్ ఎలక్ట్రానిక్ సిటీలో ఇంకో 2 bikes యాడ్ అవుతున్నాయి. ఓకేనా? వేసారా అందరూ ఫాగ్ లైట్లా? మనమైతే ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చేసాం. ఇక్కడైతే టోల్ ఫీజు కట్టాలి. ఫస్ట్ అలా వెళ్ళి కార్లు వస్తున్నాయి కదా, కార్లు బస్సులు అటు వెళ్ళి మళ్ళీ ఇటు తిరుక్కోవచ్చాం. 25 चेंज हाँ पे मार दे रहे ये वो 175 किया ना. टोटल 6 bikes है ना. 6 bikes 150 है ना. आप 175 किया उसने. ब्रो 20 इच्छाడు ब्रो रिटर्न दो ట్యాంక్ బ్యాగ్లో పెట్టుకో. సో గాయస్ మనమైతే శాడిల్ బ్యాగ్స్ పెట్టాం కదా. ఫస్ట్ టైం శాడిల్ బ్యాగ్స్ రైడ్ చేయడం అసలు టెన్షన్గా ఉంది యాక్చువల్లీ. ఎక్కడ సైడ్ తగిలిచ్చేస్తామో బండ్ల కంటే అలవాట్లేదు కదా ఫస్ట్ టైము. సో కాబట్టి మనం సందు గంతుల్లో సప్పని దూరకుండా కొంచెం నిదానంగా వెళ్ళాలి, చూసుకొని కొంచెం గ్యాప్ పెట్టుకొని. ఇంకోటి మా వాళ్ళు ఎప్పుడు చూసినా నన్ను మార్షల్కి చేస్తారు, ముందుకు దోయేస్తారు, పోబ్రో లీడ్ చేయమని చెప్పి. ఇదేం తలకని చెప్పు నాకు. అంటే మార్షల్గా ఉంటే లీడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు. కాకపోతే మనం బ్లాగ్ కూడా చేయాలి కదా, కంటెంట్ అంతగా ఉండదు మనకి. వెనకాల అయితే బైక్స్ అంతా కనిపిస్తూ ఉంటాయి, వెనకాల వస్తే మంచి కంటెంట్ చేయొచ్చు. ఎలాగో మళ్ళీ 3 ఇంటర్కామ్ ఉంది. సో ఒకరు లీడింగ్ ఉన్నా, ఒకరు టైలింగ్ చేస్తున్నా, ఒకరి మధ్యలో ఉన్నా అలాగే వెళ్ళిపోవచ్చు. ఇదే ఇంటర్కామ్ లేకుండా
ఎవరన్నా గ్రూప్ రైలు వెళ్తే భలే ఇబ్బంది అసలు. మనమైతే పెట్రోల్ పట్టుకోవాలి. సో ఇక్కడ ఫ్యూల్ అప్ చేసుకుందాం. రేంజ్ కూడా చాలా తగ్గిపోయింది, 80 కిలోమీటర్స్ చూపిస్తుంది. స్వైపింగ్ ఇదా? స్వైపింగ్ మెషిన్ కార్డు ఫుల్ ట్యాంక్. ఆఫ్ 12.83 లీటర్స్ పట్టింది. సో మన వాళ్ళు కూడా ఫ్యూల్ అప్ చేసుకుంటున్నారు వాళ్ళ బండ్లని. ఓకేనా? ఓకే సార్, మన తిరుపతి వాళ్ళు కూడా వచ్చేసారు ఇద్దరు, నితీష్ అండ్ దిలీప్ బ్రో. ఓకే లెట్ స్టార్ట్. ఇప్పుడిప్పుడే లైటింగ్ వస్తుంది, సన్ రైజ్ అవుతుంది. ఇంకా మన స్టాప్ నెక్స్ట్ ధర్మపురిలో మన పిఆర్ని కలుసుకొని వెళ్దాం. ఇంకా బ్రో లెఫ్ట్ రా బ్రో, వాడు నేరుగా వస్తున్నాడు సర్వీస్ రోడ్లో. గాయస్ మనమైతే ఇప్పుడే తమిళనాడుకి కూడా ఎంటర్ అయిపోయాం. టైం అయితే 6:20 అయిపోయింది. యాక్చువల్గా బెంగళూరులో 4కి స్టార్ట్ అవ్వాలని ప్లాను. తెలిసిందే కదా, గ్రూప్ పెద్దది అయ్యే కొందుకి లేట్ అవుతూనే ఉంటుంది ఖచ్చితంగా. మేమైతే 1.5 hours లేట్గా బయలుదేరాం అనమాట. సో 5:30కి బయలుదేరాం బెంగళూరు అంటే ఎలక్ట్రానిక్ సిటీ నుంచి 5:30కి స్టార్ట్ అయ్యాము. పెద్ద గ్రూప్ ఉండే కొందికి మధ్యలో ఎవరికొకరికి ఇష్యూ వస్తుంటుంది, ఇంకా ఆగుతూ వెళ్ళాల్సిందే. అసలు లెఫ్ట్ సైడ్ సూర్యబ్రో చూసారా? అసలు సూర్యబ్రో ఎర్రగా మండిపోతున్నాడు. ఇప్పుడు కాదు, కాసేపు ఉంటే మాకు మండుతుంది ఎర్రగా ఎండకి. అసలు ఇంతమంది బైక్స్ లాంగ్ రైడ్ వెళ్తుంటే లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. ఇప్పుడు ఏదో హోటల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇది ఓకేనా? క్లోజా? ఓపెనే ఉంది, కాకపోతే జనాలు లేరు. ఆగుదామా వెళ్దామా? ఉందంట్లే. సో గాయస్ టైం అయితే 7:50 అయింది. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం. యాక్చువల్లీ ధర్మపురి పిఆర్ మీట్ అవుతాం కదా, పాయింట్ నుంచి ఇంకా ముందుకు వచ్చాం. సో వాడికి లొకేషన్ సెండ్ చేస్తే వచ్చేస్తాడు ఇక్కడికి. అంటే మనోడు రావడానికి ఇంకా 30 minutes పైన పడుతుంది. ఆలోపు ఇక్కడ తింటూ వెయిట్ చేయొచ్చు. గాయస్ ఇక్కడ ఇంతమంది వెయిట్ చేస్తుంటే ఎప్పుడులాగే లేట్గా వచ్చినట్టు బెర్నాడ్ ఇప్పుడు వచ్చాడు. ఎప్పుడు లేటేనా? ఒకసారి నా టైంలో వచ్చినట్టు ఉందా నీ చరిత్రలో? అందుకే బెంగళూరు రమ్మని చెప్పింది. అందరూ అడుగుతున్నారు బెంగళూరు వచ్చి రావచ్చు కదా అని. కానీ అలా పెట్టేసి వచ్చి కూర్చో, స్టేట్ కూడా రెడీ చేసాం, ఆకు కూడా ఇచ్చాం నీకోసం. రెడీగా ఆకు కూడా ఇచ్చాం. సో గాయస్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాం వెనకాల ఈ హోటల్లో. ఈ మనిషి గుర్తున్నారు కదా, ఒక్కసారి కూడా టైర్కి రాడు. కనీసం ఒక్కసారి నా టైంకి వచ్చింది లేదు. ఈ మనిషి వల్ల 2.5 hours లేటు. చూసారా బైక్ లేని ఎలా ఉందో? మొత్తం 9 bikes. బైక్ మేము వచ్చినప్పుడు హోటల్ ఖాళీగా ఉన్నింది. వెళ్ళాము, గ్యాంగ్ వెళ్ళాము. ఇంకంతా జనాలు చూసి మొత్తం 3 కార్లు అవి వెళ్ళిపోయినాయి కూడా. గోల్డెన్ లెగ్ ఒక రైడర్స్ గ్యాంగ్ వెళ్ళారు అనుకోండి, ఇంకా వాళ్ళకి వ్యాపారం అయిపోతారు. బాగుంటుంది అది. ఫుడ్ కూడా బాగుంది, మరి అంత దారుణంగా ఏం లేదు. ఓకే డైరెక్ట్ బైక్ వ్యూలో కలిసేసుకున్నాం. క్విక్ అప్డేట్ ఏంటంటే టైం 9 అయిపోయింది. సో అందరం బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరిపోతున్నాం. మన పిఆర్ని చూడండి ఎట్టొచ్చాడు, వెనకాల ట్రావెల్ బ్యాగ్ వేసుకుని కట్టేసుకొని వచ్చేసాడు. నేను టైలింగ్ చేస్తా వెళ్ళు బ్రో. ఎక్స్పల్స్ని ఫాలో అవ్వండి, ఎక్స్పల్స్ని ఫాలో అవ్వండి అంటున్నా. నేను లాస్ట్లో ఉంటా. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం. ఈరోజు డైరెక్ట్గా కొడైకి వెళ్ళట్లేదు. కొడైకి వెళ్ళే రూట్లోనే మనకి పళని వస్తుంది కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఆ పళని మురుగన్ టెంపుల్ చాలా ఫేమస్ ఇండియా వైడ్. మీకు ఈజీగా చెప్పాలంటే పళని ప్రసాదం చాలా ఫేమస్. చాలామంది కూడా అడుగుతుంటారు ఇన్ కేస్ ఆ రూట్లో వెళ్తుంటే. సో ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళేసి తర్వాత కొడైకి వెళ్తాము. సో అదైతే ప్రజెంట్ ప్లాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నుంచి 220 kilometers ఉంది పళని టెంపుల్కి. అండ్ 4 hours 45 minutes చూపిస్తుంది ETA. చూద్దాం ఏ టైంలో రీచ్ అవుతామో. నాకు తెలిసి లంచ్ అక్కడే చేసేసి తర్వాత దర్శనంకి వెళ్ళొచ్చు మేము మోస్ట్ ప్రాబ్లీ. ఇప్పుడైతే నేను వెనక్కి వచ్చేసి టైలింగ్ చేస్తున్నా. లీడింగ్ మన వెంకటసాయి చేస్తున్నాడు. ఇప్పటి వరకు అందరూ మన వెనకాల ఉన్నారు, ఇప్పుడు అందరూ మన ముందుకు వచ్చేసారు. పిఆర్ ఏమో వెంకటగిరి నుంచి వచ్చాడు అన్ని కిలోమీటర్స్. ఆ మనిషి ఏమో నిద్ర వస్తుంది అంటాడు. నిద్రపో బ్రో, ఒక 15 to 20 minutes నిద్రపో బ్రో, పవర్ న్యాప్ తీసుకుంటే లేదు నిద్ర రావట్లేదు అంటాడు. ఇది బాగా యాక్సిడెంట్ జోన్ లాగా ఉంది, చాలా స్లోగా వెళ్తున్నాయి వెహికల్స్.
ఈ రైట్ సైడ్ చూడండి లారీ ఎట్టుందో, వరుసగా 3 లారీలు. మనకి విండ్ టర్బైన్స్ ఉంటాయి కదా, విండ్ టర్బైన్స్ వింగ్స్ ఇవి. విండ్ మిల్స్ ఉంటుంది కదా, విండ్ మిల్స్కి 3 రెక్కలు ఉంటాయి. ఆ 3 రెక్కలు ఒక్కో రెక్క చూడండి ఎంత పొడుగుంది ఇది. అబ్బా వ్యూ అయితే అదిరిపోయింది గాయస్. ముందర చూసారు ఈ పక్క ఎంత పెద్ద కొండ ఉందో. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది మరి ఈ హైవేలో. బా మ్యాసివ్గా కనిపిస్తుంది నాకైతే, గోపురంలో అంత పెద్దగా కనిపించదు. ముందర ఒక బైక్ పోతుంది కదా, పింక్ కలర్ హుడ్డీ వేసుకొని. ఆమె అయితే పడుకొని నిద్రపోతుంది ఆయన మీద వాలి. చాలా డేంజరస్ అది, నిద్రపోతుంది ఇవి. వాడికి చెప్పిన వెనకాల నిద్రపోతుందిరా అని చెప్పా, వాడేమో ఓకే ఓకే అని చెప్పాడు. గాయస్ మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ చాలాసార్లు చెప్పా ముందు వ్లాగ్స్లో కూడా. మీరు ఇంత లాంగ్ రైడ్స్ వెళ్తున్నప్పుడు మీకు కొంచెం కూడా నిద్ర అనిపిస్తే పోయేది ఏమి ఉండదు. ఒక 5 to 10 minutes లేట్ అవుతారు. బండి పక్కన ఆపి ఫేస్ వాష్ చేసుకొని అప్పటికీ నిద్ర మత్తుకుంటే ఒక పవర్ నాప్ ఒక 20-23 minutes కరెక్ట్గా పవర్ నాప్ వేస్తే మొత్తం ఫ్రెష్ అయిపోద్ది. ఆ తర్వాత స్టార్ట్ అవ్వండి, ప్రాబ్లమే లేదు. ఒక హాఫ్ అన్ అవర్కి మన కొంపలే మునిగిపోవు. బ్రో అర్థం కాల. మొహం కొడుకోవడానికి ఆగాడు మనోడు కూడా. సో గాయస్ మన వాళ్ళకి నిద్ర వస్తుందంట. సో ఫేస్ వాష్ చేసుకుందాం అంటే ఆగాము. ఇప్పుడే చెప్పాను, అంత లోపలే మన వాళ్ళకి నిద్ర వస్తుంది మొహం కడుక్కోవాలని ఆపారు. ఇది బెస్ట్ ఆప్షన్. కొట్టేస్తామని ఇగోకపోకుండా ఆగి మంచిగా ఇంకొంచెం కిందకి పెట్టకపోయావా, ఆడికి 2 నిమిషాలు పడుకోయా అని చెప్పా. నువ్వే నేనే ఆడ పడుకోమని 2 నిమిషాలా ఏనో రాలేదు. ఇప్పుడు వచ్చి కదా ఇక్కడ పడుకో, కాసేపు పడుకో, ఏం కాదు. గంట సేపు ఉంటుంది తిన్నాను కాదా. జీప్ పక్కన మంచి ఉందంటాడా, ఆ 2 పడుకో. నిజంగా ఉందంటాడా. నువ్వు చూస్తున్నా దారిలో ఎట్టి ఇదిలిస్తావు, తలకాయ ఇదిలిస్తావు. పడుకో, కాసేపు పడుకో. ఏమి నువ్వు మొహమాట తగలయ్యా, అవన్నీ పట్టించుకోకూడదు లాంగ్ రైడ్ పోయినప్పుడు. మళ్ళీ ఏమైనా పోతా ఉండమే, ఏమైనా అయితే ఇలాగ ఏమైనా అయితే ఆవడం అంతే. సరే నేను అప్పక పడుకున్నా, నీ పక్క పడుకో, నీకు కంపెనీ కావాలంటే, నీకు అంత మొహమాటంగా ఉంటే. గంట సేపా? సరేపా నీ ఇష్టం. అన్నిసార్లు ఆగేది ఎందుకు, ఒకసారి పడుకునేయచ్చు కదా, మళ్ళీ వెళ్ళిపోవచ్చు నేరుగా. అదికే నేను పడుకుంటా, ఆ పక్క నేను పడుకుంటే ఈ పక్క నువ్వు పడుకో. ఇప్పుడు మళ్ళీ బండ్లు మారిపోయాం. నేను ఆర్సీ ఎక్కుతున్నా, చూడాలి కాసేపు లేపేస్తానేమో కంఫర్ట్ లేక. మన బెర్నాడికి నిద్ర వస్తుంది అంటుంటే ఇంకా ఈ బండి తీసుకున్నా నేను, ఎక్స్పల్స్ ఇచ్చేసి. అడి అమ్మ కాలు పట్టేసిందే. ఈ బండి మనకి అసలు ఎట్లా సెట్ అయిందో లేదో కూడా తెలియట్లేదు నాకు. ఖచ్చితంగా సెట్ అయ్యి ఉండదు బ్రో. ఈ బండిలో ఖచ్చితంగా నిద్ర వస్తుంది బ్రో, ఈ బండిలో పోతే పనుకున్నట్టు ఉంది బ్రో ఈ బండి. గాయస్ ఎండ్ అయితే మామూలుగా లేదు, ఆరిపోతుంది, మొత్తం తడిసిపోతున్నాం. అసలు టైం అయితే 10:30 అయింది. 10:30కే ఆరిపోతుంది మాకు అసలు. సో ఇంకా ఇక్కడ ఆగేసి జ్యూస్ షాప్లో జ్యూస్ తాగేసి బయలుదేరుతున్నాం. అసలు ఎండ అయితే మామూలుగా లేదు గాయస్, చాలా హెవీగా ఉంది. గాయస్ నా వెనకాల బైకర్స్ వస్తున్నారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. హిమాలయన్ 450, అప్రీలియా, ఇంకొకటి హంటర్ 350. గాయస్ చూస్తున్నారు కదా ముందర అసలు ఎన్ని బైక్లో. మేము వచ్చి 9 members, 9 bikes. మాకు ఇప్పుడు మధ్యలో మళ్ళీ 4 bikes జాయిన్ అయినాయి. కొన్ని దూరం నుంచి వాళ్ళు మాతో పాటే వస్తున్నారు, ఎవరో కూడా తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారు కూడా తెలియదు బ్రో. మొత్తం 13 bikes ఉన్నాయి బ్రో. గాయస్ మా వాళ్ళు అయితే పెద్ద స్టంట్లే వేస్తున్నారు దారిలో, ముందే ఎండ దోలు తిరిగిపోతుందంటే. సంగతి ఏంటంటే పొల్యూషన్ లేదు ఎవరికి. కొడైకెనాల్కి వెళ్తుంటే ఖచ్చితంగా పోలీసులు రెడీగా కాసుకుంటారు, బండికి ఏమేమి మిస్ అయినాయా, ఎక్కడెక్కడ ఫైన్ వేద్దామని వేరే స్టేట్ వెహికల్స్ చూస్తే. అందుకని ముందే జాగ్రత్తగా పొల్యూషన్ ఎత్తుకుతుంటే అసలు ఎక్కడ దొరకనే లేదు. మన సైడ్ అయితే హైవేలో ఎక్కడ చూసినా ఉంటాయి, ఇక్కడ అసలు కనిపించట్లే. ఆర్టీ ఆఫీస్ బాల్ ఉంటున్నారు, ఊర్ల మధ్యలో అంతా వెళ్ళమంటున్నారు. సో ఇప్పుడు మేము డైవర్షన్ తీసుకున్నాం పొల్యూషన్ కోసం. మన సైడ్ అయితే టోల్ గేట్స్ దగ్గర ఉంటాయి, ఈజీగా అక్కడ చేసుకోవచ్చు, లేకపోతే హైవేస్ పక్కన వ్యాన్లో పెట్టుకుంటారు. ఇక్కడ అసలు లేనే లేవు ఇక్కడ చూసినా. ఫైనల్లీ వి ఫౌండ్ ఇట్. చూడండి ఎట్టుందో, పొల్యూషన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసే సెంటర్ ఇక్కడ. అసలు మన పక్క అయితే ప్రతి 10 కిలోమీటర్కి ఒకటి, 10 కిలోమీటర్కి ఒకటి దొరుకుతుంది.
A few inches later. ఎండ అయితే మామూలుగా లేదు, 45 degrees బ్రో. 45 degrees అసలు ఒళ్ళు తడిసిపోతుంది. ఫోన్లు హీట్ ఎక్కిపోతున్నాయి, అసలు అందరూ ఫోన్లు షట్ డౌన్ అయిపోతున్నాయి డ్యూటీ ఓవర్ హీట్ అని చెప్పి. గోప్రో ఏమో పిచ్చ హీట్ ఎక్కిపోతుంది ఎండకి. గాయస్ అసలు ఈ ఎండకైతే ఫోన్లు వర్క్ అవట్లా, గోప్రోలు వర్క్ అవట్లా, హీట్ ఎక్కిపోతున్నాయి. ఓవర్ హీట్, మొబైల్ నీడ్స్ టు కూల్ డౌన్ అని ఎర్రర్లు వస్తున్నాయి. చాలా ఇబ్బంది అయిపోతుంది, మాకు డైరెక్షన్స్ కూడా తెలియవు. సో ఇంకా లీడింగ్ చేసే వాళ్ళే ఒక్కొక్కరు ఫోన్ మార్చుకొని పెట్టుకుని వెళ్తున్నాము. మా కష్టాలు మామూలుగా లేవు ఈ ఎండలో. పళని మురుగన్ టెంపులే కదా పెట్టిందా, ఫోన్లు ఆగిపోతే ఎక్కడైనా ఇలాగ చెట్టు కింద ఆగి ఇంక మళ్ళీ ఫోన్లు మార్చుకొని వెళ్తున్నాం. అది మా బతుకు. ఇక్కడ కనిపిస్తున్నాయా విండ్ టర్బైన్స్, చాలానే విండ్ టర్బైన్స్. ఇక్కడ ప్రతి కిలోమీటర్కి ఒక్కొక్క విండ్ టర్బైన్ పెట్టినారు. రైట్ సైడ్ చూసారా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అదే. ఇక్కడ పవర్ ప్లాంట్ ఉన్నట్టుంది, అక్కడ విండ్ అంటే విండ్ నుంచి పవర్ జనరేట్ చేసే ప్లాంట్ అక్కడ ఉంది దూరంగా బ్లూ కలర్లో కనిపిస్తుందా, అదే పవర్ ప్లాంట్. చాలా ఉన్నాయి అసలు ఈ ఏరియాలో, ప్రతి కిలోమీటర్కి ఒక విండ్ టర్బైన్ ఉంది. ఏరియా మొత్తం స్ప్రెడ్ అయినది. మాకైతే ఆరిపోతా ఉంది అసలు. 1:50 అయింది టైము. చెట్టు కింద కూల్ డ్రింక్ షాప్ అక్కడికి కనిపించింది. ఇంకా హైడ్రేట్ అయ్యేసి ఏదో కూల్ డ్రింక్స్, కూల్ వాటర్ తాగేసి బయలుదేరుతాం. గాయస్ టైం చూసారా ఎంత అయిందో, 2:30 అయింది. టెంపరేచర్ చూసారా 44 degrees, కాలిపోతా ఉంది సీటు. అసలు ఎండలో మా వల్ల కావట్లా, హైడ్రేట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇంకా నాకు తెలిసి డైరెక్ట్ పళనియే. ఇప్పుడే వీళ్ళని షాప్ వాళ్ళని కనుక్కున్నాం. ఆ పళనిలో 700 మెట్లు పైన ఉంటాయంట, ఎక్కాలంట, గంట పడుతుందంట. మళ్ళీ అక్కడ పైన దర్శనం గంట సేపు అవుతుందంట. అంటే క్రౌడ్ లేరండి ఇప్పుడు, క్రౌడ్ లేకనే గంట సేపు పడుతుంది. ఇంకా క్రౌడ్ ఉంటే ఎంతసేపు పడుతుందో చూసుకోండి. అండ్ మెట్లు స్కిప్ చేయాలనుకుంటే అక్కడ రోప్ వే ఉందంట, రోప్ వేనో ట్రైన్ ఏదో ఉందని చెప్పారు. సో రోప్ వే ఉంటే మేము మోస్ట్లీ రోప్ వేనే తీసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడే 2:30 అయిపోయింది. ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చేసరికి నాకు తెలిసి 4-5 అయిపోవచ్చు. ఇంకా గుడి నుంచి బయటకు వచ్చి తినేసి కొడైకెళ్ళి వెళ్ళిపోతాం మేము. నాకు తెలిసి కొడైకి వెళ్ళే లోపల నైట్ అయిపోద్ది. ఈ ఎండలో కూడా సిగ్నల్ లేదురా బాబు, 43-44 degrees ఉంది టెంపరేచరు. హైవేలో కూడా సిగ్నల్ లేదురా సామె. వెల్కమ్ టు తమిళనాడు. ఎంతసేపు రా. 3, 2, 1, go! లాగారయ్యా మన వాళ్ళ సిగ్నల్ పడగానే. రేసర్ లాగే పోతున్నారు ఒక్కొక్కడా, ఎగలుతారు గాల్లోకి. ముందర ఇంకా సిగ్నల్ బొక్క. ఏందిరా ఇది రే, సిగ్నల్ ఏందిరా బాబు హైవేలో. ఏంది రేసులో ఏంది అటు పోతున్నారా, ఓరే గుడ్డు వాటిని. మనమైతే మళ్ళీ ఒక ఫ్యూల్ స్టాప్ తీసుకుంటున్నాం. మనకి ఇంకా హాఫ్ ట్యాంక్ ఉంది, బట్ అందరూ కొడుతున్నారు పనిలో పని, మళ్ళీ టైం వేస్ట్ కాకుండా. ఫుల్ ట్యాంక్. కరెంట్ పోయిచా, అయ్యో హీటు రొంబ ఇరుకు. స్టాప్. ఇప్పుడు మళ్ళీ 9.8 liters పట్టింది మన బైక్కి. అంటే మార్నింగ్ నుంచి ఇక్కడ వరకు ఎన్ని కిలోమీటర్స్, 327 kilometers. 327 kilometersకి 9.8 liters పట్టింది. దారా నాయన ఎండ వాసిపోతుంది. 999 అయితే 1007 వేసాడు. ఓకే, అంటే ఇంతకుముందు కరెంట్ పోకముందు ఒక 7 rupees పట్టింది. మళ్ళీ ఫస్ట్ నుంచి కొట్టాడు. అసలు ఇటు చూడండి, నెట్ ఉంది, ఎడారు ఉన్నట్టు ఉంది లిటరలీ. ఆడ ఒక్క చెట్టు కనిపి ఇట్లా. దాని తగ్గట్టు పెట్రోల్ బంక్ వాడు కూడా పైన షెడ్ ఏమీ వేయలేదు. ఇంకా ఇక్కడ నుంచి పలాని వచ్చేసి ఒక 30 kilometers ఉంటుంది హార్డ్లీ. గాయస్ మనం ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేసాం కదా, అలాగే ఫుల్ ట్యాంక్ చేసాం కాబట్టి ఒక మైలేజ్ టెస్ట్ కూడా చేద్దాం ఎంత వస్తుందో. ఇప్పుడు ఓడోమీటర్లో రీడింగ్ వచ్చేసి 10,336 ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం మైలేజ్ ఎంత వస్తుందో. ఇది గుర్తుపెట్టుకోండి, 10,336. మనం పలానే కూడా రీచ్ అయిపోయాం. 5 minutesలో టెంపుల్ దగ్గరికి వెళ్తాం. టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి ఒక 1/2 hour to 1 hour పడుతుంది. వీడెవడో వచ్చాడు రైట్ సైడ్ మనకు కంటెంట్ ఇవ్వడానికి. ఓకే చూసా, నువ్వే పోటుగాడికి. గాయస్ ఇక్కడ రైట్ సైడ్ కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండపైన గుడి ఉండేది. అక్కడే రోప్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కింద నుంచి పైకి రోపే ఉంది బ్రో. దారి ఇట్టు ఉంది బ్రో రైట్ సైడు. గాయస్ మనం అయితే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇక్కడ రోపే ఉంటుంది.
మనమైతే రోపే తీసుకెళ్దాం. వాడు కనిపిస్తుందా మీకు? పైన 4 డబ్బాలు వస్తున్నాయి, దిగుతా ఉన్నాయి కిందకి. సో గాయస్ వచ్చేసాం, బైక్లు పార్క్ చేసాం, లగేజ్ హెల్మెట్స్ అన్ని రూమ్లో పెట్టి వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడే మెయిన్ ఎంట్రన్స్ రీచ్ అయ్యాం, రోపే ఎంట్రన్స్ అండ్ మెట్లెక్కే ఎంట్రన్స్కి. మ్యాటర్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ అండ్ కెమెరాస్ నాట్ అలౌడ్ అంట. వెనకాల మొబైల్ కౌంటర్లు ఇచ్చేసి వెళ్ళాలి. కెమెరా అండ్ మొబైల్ మనకు అక్కడ ఇచ్చేసి దర్శనంకి వెళ్ళి వచ్చేసి మళ్ళీ బ్లాక్ చేస్తా. అంటిల్ దెన్ బాయ్. గైస్ మీరు చూస్తున్నారు కదా, వెళ్ళేదారిలో ఇలా షాప్స్ అనేవి ఉంటాయి, సోడా అండ్ వేరే బొమ్మలు, టెంకాయ నీళ్ళ షాప్స్. సో మా దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. సో మొత్తం 1 అవర్ పట్టింది అనమాట. అంటే క్యూ ఎంటర్ అయినప్పటి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చే వరకు 1 అవర్ పట్టింది. అండ్ ఇక్కడ మళ్ళీ రోపేకి అదొక టైమింగ్, అదొక వెయిటింగ్ టైమింగ్, అంటే జనాలను బట్టి మీకు టైం వేరియేషన్ ఉంటుంది. సో అయిపోయింది, దర్శనం చేసుకు వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ కొడైకెనాల్కి వెళ్ళడమే. అందరూ అయితే బాగా డిహైడ్రేట్ అయిపోయారు. సో ఇప్పుడు వెళ్ళి ఆ టెంకాయ నీళ్ళు లాగేసి ఇంకా బయలుదేరిపోతాం. మేము గోపురం విలేజ్ తీసుకుందాం. గాయస్ పలాని నుంచి ఇప్పుడే కొడాయికి స్టార్ట్ అయ్యాము. టైం ఆల్మోస్ట్ 5:40 అయిపోయింది. సో ఇక్కడ నుంచి కొడాయి వచ్చేసి కరెక్ట్గా మా లొకేషన్కి 65 కిలోమీటర్ ఉంది. ఆ 65 కిలోమీటర్ ఒక 2 అవర్స్ చూపిస్తుంది, ఘాట్ సెక్షన్ కదా. సో మేబీ 7:45కి రూమ్కి వెళ్తామని అనుకుంటున్నాం. ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయా, అవే కొడైకెనాల్ హిల్స్, నీలగిరి హిల్స్. అందులోకి మనం వెళ్ళేది ఇప్పుడు. ఇప్పుడిప్పుడే సన్సెట్ అవుతుంది, కొండ అవతల కిందకి దిగుతున్నాడు సూర్యుడు. భలే ఉంది మామ రైడ్ మాత్రం. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, అసలు మాకు పెద్ద స్టంట్లు అయినాయి ఇందాక. అసలు మేము అనుకున్న ప్రకారంగా అసలు టైమింగే కుదరలేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా మార్నింగ్, ఇంత పెద్ద గ్యాంగ్తో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి అవుతాయి. అప్పుడే కదా మనకి మంచి మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి. సో యాజ్ పర్ ప్లాన్ ప్రకారం పోతే దాన్ని ట్రిప్ ఎందుకు అంటారు? ప్లాన్ ప్రకారం పాకుపోయేదాన్నే ట్రిప్ అంటారు యాక్చువల్లీ. నితీష్ బ్రోద్ అయితే 3 పంచర్లు అయినాయి వెనక టైరు, అదొక పెద్ద స్టంటు. అది మళ్ళీ పంచర్ షాప్కి తీసుకెళ్ళి పంచర్లు వేసుకొచ్చారు. సో గాయస్ మన రూమ్కి అయితే 45 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇంకా సో 1 అవర్ 25 మినిట్స్ చూపిస్తుంది ఈటీఏ. చూద్దాం ఎప్పుడు లోపల వెళ్తాం. ఇప్పుడు 5:45 ఉంది టైము. అసలు ఇన్ని బైక్స్లో పోతుంటే విలేజర్స్ అయితే వింతగా చూస్తున్నారు, రే ఎవర్రా మీరంతా అన్నట్టు. గాయస్ ఇక్కడైతే చెక్ పోస్ట్ ఉంది. అది కొడైకెనాల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ చెక్ ఇన్ చేస్తారు అనుకుంటా. అయ్యో కొడైకెనాల్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయకూడదు, నేను పైన వాటర్ బాటిల్ పెట్టుకొస్తున్నా. ఈ పాస్ కూడా అడుగుతున్నారు బ్రో, మన కాడ ఉన్నాయని చెప్పండి. ఇక్కడ జస్ట్ ఈ పాస్ చెక్కింగ్. ఇక్కడ చెక్కింగ్ అయితే చేయలే. ఇక్కడ నాకు తెలిసి ఇంకెక్కడన్నా చెక్కింగ్ చేస్తారేమో ముందర, పోలీస్ చెక్కింగ్. ప్రిన్సెస్ హిల్స్ కొడైకెనాల్ వెల్కమ్స్ యూ. బా కొడైకెనాల్స్ హిల్కి ఎంటర్ అయ్యాము గాయస్. అఫీషియల్లీ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకంతా ఘాట్ రోడే. లొకేషన్ చూసారు ఎంత బాగుందో బ్రో. ఏనుగులు ఉన్నాయి బ్రో రైట్ సైడ్. గైస్ లొకేషన్ చూడండి అసలు ఎలా ఉందో. ఆ లేక్, సన్సెట్, కొండలు. అక్కడ చూస్తుంటే దూరంగా ఎలిఫెంట్స్ గుంపు చాలా ఉంది అసలు.